పేదరాశి పెద్దమ్మ కథ. అనగనగా ఒక ఊర్లో పేదరాశి పెద్దమ్మ ఉందంట. పెద్దమ్మకు 4 కూతుర్లు ఉన్నారు. కూతుర్లు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనవులు చూసింది. తను దాచుకున్నది తలో కాస్త ఇచ్చి పెళ్లి చేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తను బతకాలి కదా, కనుక ఒక్కో కూతురు ఇంట 3 మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరకాలి. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడిచిపోతుంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో 3 మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టేది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒకరోజు రెండవ కూతురు ఇంటికి బయలుదేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చి అడవి గుండా నడిచి వెళ్ళాల్సి వచ్చింది. పెద్దమ్మ చకచక నడవసాగింది. అడవి మధ్యకు చేరుకుంది. ఆ అడవిలో ఒక పెద్ద పులి కనిపించి నరవాసన కనిపెట్టింది. పెద్దమ్మను సమీపించి నిన్ను తినేస్తాను అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది. చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైంది కదా, యుక్తి గలది. కాస్త ఆలోచించి పులితో ఇలా అంది. పెద్ద పులి, నేను ముసల్దాన్నయ్యాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇప్పుడు రెండో కూతురి ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు. అక్కడ 10 రోజులు ఉంటాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు, సున్నుండలు, అరిసెలు చేస్తుంది. అవన్నీ తింటాను, ఒళ్ళు చేస్తాను. అప్పుడు తిందువు కానీ అంది పెద్దమ్మ. పెద్ద పులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటిదాకా వదిలిపెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురి ఇంటికి వెళ్ళింది. 10 రోజులు అయింది. 15 రోజులు దాటింది. నెల కూడా పూర్తి అయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా, ఇదే దారి కదా, అప్పుడు పడతా పెద్దమ్మ పని అని కాచుకొని కూర్చుంది పులి. పెద్దమ్మ 3 నెలలు అచ్చట గడిపింది. ఇక బయలుదేరవలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా. బయలుదేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురు తెలివైనదే. అమ్మను కాపాడాలి అని బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాణ తెచ్చింది. బాణలో పెద్దమ్మను కూర్చోపెట్టి మూత పెట్టి మూతకు గుడ్డ కట్టి దొర్లించి వదిలిపెట్టింది. బాణ దొర్లుతూ అడవిన పడిపోతా ఉంది. బాణలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చెయ్యలేదు అనుకుంది. బాణ దొర్లు అంటూ పాట పాడుకుంటుంది. బాణ అడవి మధ్యకు చేరుకునేసరికి పులి సమీపించింది. పులికి బాణలో పాట వినిపించింది. పులికి ఎక్కడ లేని కోపం వచ్చింది. బాణను కాలితో ఆపి పంజాతో గట్టి దెబ్బ కొట్టి బాణ ఢామ్ అని పగిలేలా చేసి పెద్దమ్మ బయటపడేలా చేసింది. భయం వేసింది పెద్దమ్మకు. నిన్ను ఇప్పుడే తింటాను అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించింది. పెద్ద పులి, ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది. అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది కదా, ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అప్పుడు హాయిగా తిందువు కానీ అంది పెద్దమ్మ. పులి సరే అని వదిలిపెట్టింది. పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. 1-2 గంటలు అయిపోయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి బాగా పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాట వింది, కానీ పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి కూడా చెరువులోకి దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా, ముందే ఆలోచించింది. 2 గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిలా తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. 3వ కూతురి ఇంటికి చేరుకుంది. కనుక మనం ఉపాయంతో బతకాలి. తెలివిగా మెసరడం నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటేనే హాయిగా జీవించగలం.